మేడారం సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న ఎట్లా అనిపిస్తుంది? దర్శనం కుటుంబ సమేతంగా వచ్చినట్టున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేసిన సీతక్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారు బాగా అరేంజ్మెంట్ చేశారు. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళే విధంగా చూసారు. ఈ అమ్మవారి గురించి అయితే జాతీయ స్థాయిలో అమ్మవారు జాతర అంటే ఒక విశిష్టం. అది కూడా ఈరోజు దర్శించుకోవడం అంటే మా అదృష్టం, భాగ్యం అని భావిస్తున్నాను. అందరికీ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలకు మంచి జరగాలని, ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రాన్ని పేరు ఉండేటట్టు కాంపిటేటివ్ చేసేటట్టు ఆకాంక్షిస్తురో అది నెరవేరాలని, ఏదైతే నా పోరాటం ఉందో కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. ఆ కంటోన్మెంట్ బోర్డు కూడా జిహెచ్ఎంసీలో మెర్జ్ కావాలి, మా కంటోన్మెంట్ ప్రజలకు కూడా అన్ని విధంగా మేలు జరగాలని కూడా వేడుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులతో పాటు నా సోదరులు కూడా నాతో ఉన్న నా ఫాలోవర్స్ అందరూ కూడా రావడం సంతోషం. ముఖ్యంగా మీరు చూశారు కదా, ఎప్పుడు లేని విధంగా ఇంత డెవలప్మెంట్ చేస్తే ఎక్కడెక్కడ మన రాష్ట్రమే కావడం, పక్క రాష్ట్రాలు కూడా చాలామంది వచ్చి దర్శించుకుంటారు. బాగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసిన పోలీస్ సిబ్బందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఇదే మొదటిసారా? చిన్నప్పుడు ఏమన్నా? నేను రెగ్యులర్గా వస్తుంటాను, కానీ జాతరలో ఇంతవరకు నాకు అవకాశం రాలేదు లోపల దగ్గర రావడం. కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో వారు నాకు ఓటేసి ఆశీర్వాదం ఇచ్చినందుకు ఈరోజు ప్రోటోకాల్ దర్శనం కూడా జరిగింది. కాబట్టి కంటోన్మెంట్ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలు వచ్చాను, ఎప్పుడు ప్రతిసారి వస్తే బయట దర్శనం చేసుకొని అక్కడే నిలబడి మొక్కుకొని వెళ్ళేవాని. ఈసారి అమ్మవారి ఆశీస్సులు, మా కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో లోపల దాకెళ్ళి ఈ జాతర సమయంలో దర్శించుకోవడం ఒక ప్రత్యేకత. కాబట్టి ఆ భాగ్యం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీఆర్ఎస్ కూడా 1,00,000 సంతకాల సేకరణ చేపడుతుంది కంటోన్మెంట్ విలీనం చేయాలని. మరి ఏంటి, ఏమన్నా దానికి ఏమన్నా ఏం చెప్తారు? ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఏ అజెండా అయితే మేము తీసుకున్నామో ప్రజలు ఆకాంక్షిస్తారో ప్రతి ఒక్కరు ముందుకు రావడం మంచి సంకేతమే. కాబట్టి అది అందరిలో ఉంది. ఇంకా చాలామంది పాల్గొంటే కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం చేసినాక సపోర్ట్ అన్నమాట, నేను చేసిన కార్యక్రమం వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నట్టు ప్రజల పక్షంలో ఇంకా ఎక్కువ మంది పోరాడితే జల్దీ కేంద్రం మనకు దిగొచ్చి మనకి ఇస్తుంది. కాబట్టి అలా ఇంకా చాలామంది రావాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే 3 రోజులు నిరాహార దీక్షలు చేశారు. 8 రోజులు చేశారు. 8 రోజులు దీక్షలు చేశారు. మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? జేఏసీ ఫామ్ చేస్తున్నాము. సండే నాడు జేఏసీ డిక్లేర్ చేసి జేఏసీ ఆల్ పార్టీస్ కన్నా ఎక్కువ న్యూట్రల్స్ ఎక్కువ. ఎందుకంటే పార్టీ పరంగా అంటే పార్టీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనే అభిప్రాయం కాకుండా చాలామంది నేను దీక్షలో కూర్చున్నాక ముందుకు వచ్చి ఒక జేఏసీ ఫామ్ చేద్దాం. అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ మెజారిటీ ఆఫ్ ది న్యూట్రల్స్ ఉంటారు, వాళ్ళందరూ పాల్గొని ఎక్కువ మంది కాలనీ వారంటారు ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, 3.5% మేము ఎందుకు రిజిస్ట్రేషన్ ఫీజులు ఎక్కువ కట్టాలి, మళ్ళీ కార్పొరేషన్లో నిధులు లేని కార్పొరేషన్ మాకు ఎందుకు, అన్ని విధంగా మేలు కావాలంటే మాకు జిహెచ్ఎంసీలో జాయిన్ అయితేనే విలీనమైతేనే బాగా అవుతాయని వారు ఆ విషయం మీద అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి జేఏసీ ఫామ్ అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ జరిపి కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు. ఖచ్చితంగా కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని మొక్కుకున్నానని చెప్పేసి, కంటోన్మెంట్ ప్రజల ఆశ నెరవేర్చాలని చెప్పేసి తల్లిని కూడా మొక్కుకున్నాను. గతంలో చాలాసార్లు వచ్చాను, బట్ ఈసారి కంటోన్మెంట్ ప్రజల దీవెనతో ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధికి సంబంధించి కూడా చాలా వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇటు సీతక్క కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు గుడికి సంబంధించి చేశారు. అవన్నీ బాగా నచ్చాయి. దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. త్వరలోనే కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి జేఏసీలో విలీనం చేయడానికి ఒక పార్టీలకు అతీతంగా ఒక జేఏసీ కూడా ఫామ్ చేస్తానని చెప్పేసి ఇప్పటి నుంచి చాలా సీరియస్గా కొట్లాడతానని చెప్పేసి శ్రీకాంత్ చెప్తున్న పరిస్థితి. ప్రజలు సతీష్తో సురేష్ తొలివెలు కోసం మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.